యోబు గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? 2వ వచనం. నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? 3వ వచనం. అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? 4వ వచనం. నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకొనున్నట్లు అది నీతో నిబంధన చేయునా? 5వ వచనం. నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడెదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దాన్ని కట్టివేసెదవా? 6వ వచనం. బెస్తవారు దానితో వ్యాపారము చేయుదురా? వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారము చేయుదురా? 7వ వచనం. దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? 8వ వచనం. దాని మీద నీ చెయ్యి వేసి చూడుము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకొనిన ఎడల నీవు మరలా అలాగున చెయ్యకుందువు. 9వ వచనం. దాన్ని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరచుకొందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా. 10వ వచనం. దాన్ని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు? 11వ వచనం. నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యమంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా. 12వ వచనం. దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా నుండను. 13వ వచనం. ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? 14వ వచనం. దాని ముఖ ద్వారములను తెరువగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. 15వ వచనం. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. ఎవరును తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. 16వ వచనం. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును చొరనేరదు. 17వ వచనం. ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి, భేదింప సఖ్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి. 18వ వచనం. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి. 19వ వచనం. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును, అగ్ని కణములు దాని నుండి లేచును. 20వ వచనం. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచునట్లు దాని నాసికా రంధ్రములలో నుండి లేచును. 21వ వచనం. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును, దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. 22వ వచనం. దాని మెడ బలమునకు స్థానము, భయము దాని ఎదుట తాండవమాడుచుండును. 23వ వచనం. దాని ప్రక్కల మీద మాంసము దళముగానున్నది, అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది, అది ఊడిరాదు. 24వ వచనం. దాని గుండె రాతి వలె గట్టిగానున్నది, అది తిరుగటి క్రింది దిమ్మంతా కఠినము. 25వ వచనం. అది లేచునప్పుడు బలిష్ఠులు భయపడుదురు, అధిక భయము చేత వారు మైమరతురు. 26వ వచనం. దాన్ని చంపుటకై ఒకడు ఖడ్గము దూయుట వ్యర్థమే. ఈటెలైనను బాణములైనను పంట్రకోలలైనను అక్కరకు రావు. 27వ వచనం. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. 28వ వచనం. బాణము దానిని పారదోలజాలదు, వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలేనున్నవి. 29వ వచనం.
దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. అది వడిగా పోవుచుండు ఈటిని చూచి నవ్వును. 30వ వచనం, దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరచుకొనును. 31వ వచనం, కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగచేయును, సముద్రమును తైలము వలె చేయును. 32వ వచనం, అది తాను నడచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును. చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును. 33వ వచనం, అది భయము లేనిదిగా సృజింపబడినది, భూమి మీద దాని వంటిదేదియూ లేదు. 34వ వచనం, అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. ఆమెన్.